వీఎంసీలో చెత్తను తరలించే క్లాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సకాలంలో జీతాలు చెల్లించాలంటూ గత 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వేతనాలు సరిగా చెల్లించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 250 మంది సమ్మె చేయడంతో స్వచ్ఛ భారత్ ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోతోంది. దీంతో వీఎంసీ అధికారులు అలర్ట్ అయి ప్రత్యామ్నాయ మార్గాల్లో చెత్తను తరలిస్తున్నారు. ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు. శివకుమార్, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో చెత్తను తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళ డిమాండ్లను ఎవరు పరిష్కరించబోతున్నారు? ఎవరైనా స్పందించారా? ఖచ్చితంగా వీఎంసీలో పనిచేసేటువంటి క్యాబ్ డ్రైవర్లు గత 15 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. దీంతో వాహనాలు మొత్తం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ డంప్ యార్డ్లో కూడా ఇక్కడ వాహనాలు నిలిచిపోయినటువంటి వాహనాలు మొత్తం 250కి పైగా చెత్త వాహనాలు ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కూడా సిఐటియు నేత ఉన్నారు. ఆయనతో మాట్లాడే అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఎన్ని రోజులుగా మీరు ఈ సమ్మె చేస్తూ ఉన్నారు? దాదాపు ఈ నెల 16వ తారీఖు నుంచి ఈరోజు 30వ తారీఖు దాదాపు 15 రోజుల నుంచి బళ్ళు ఆపి మా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మాకు జీతాలు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు జీతాలు ఇస్తానని ముందు చెప్పారు. కానీ 15వ తారీఖు తర్వాత 20వ తారీఖు తర్వాత జీతాలు పడడం వల్ల అవి కూడా వస్తాయో రావో కూడా నమ్మకం లేని సఖ్యంగా కనబడతా ఉంది. అందుకనే పెండింగ్లో దాదాపు 2 నెలల జీతాలు ఉన్నాయి. ఆ 2 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని, దాంతోపాటు అంతకుముందు నవంబర్లో కార్మికులందరూ మున్సిపల్ కార్మికులందరూ సమ్మె 17 రోజులు చేశారు. అప్పుడు మేము కూడా క్లాప్ ఆటో డ్రైవర్లుగా మేము కూడా సమ్మెలో దిగుతాము, మా జీతాలు పెంచాలంటే మీకెందుకు, మీకు 2 రోజుల్లో నెక్స్ట్ మార్చిలో మేము పెంచుతాం, మాది హామీ అని స్వయంభూ మేనేజ్మెంట్ కానీ కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే కాబట్టి దాని గురించి చర్చ లేని పరిస్థితి ఉంది. అదేమన్నా అడిగితేనో దాని మీద సమాధానమే లేని పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే మాకు ఏదైతే మీరు పెంచుతా అన్నారో జనరల్గా కాంట్రాక్ట్ ప్రకారం బాండ్లో ఉంది 18,500 రూపాయలు, అది మనీ అడుగుతూ ఉన్నాం. లేదా అది కాదు మేము 15,000 పెంచుతా ఉన్నారు, 9,000 నుంచి 12,000 ఇచ్చారు, 12,000 నుంచి ఇప్పుడు 15,000 పెంచుతా ఉన్నారు. అది కూడా 2 నెలలు 3 నెలలు కాలం అవుతూ ఉంది, పెంచి ఇవ్వలేని పరిస్థితి ఉంది. పాత జీతం కూడా 2 నెలలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇప్పుడు వెహికల్ తోలేటప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ లేదా రిపేర్ వస్తే గత 15 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. చెత్త అనేది నగరంలో పేరుకుపోతూ ఉంది. ఇంకెన్నాళ్ళు చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా సమ్మె జరిగినప్పుడు చెత్త పేరుకుపోతుంది కాబట్టి మేము కూడా ఆలోచించి మాకు మేనేజ్మెంట్ మున్సిపల్ అధికారులు పెంచుతా అన్నారు కాబట్టి అప్పుడు ఆ కాలంలో సమ్మె చేయలే, మేమే చేసాం. కాబట్టి చెత్త ఉంటా ఉంది. మా జీతాలు కూడా మా కుటుంబాలు కూడా చెత్తమయం కాకుండా చూడమని మున్సిపల్ అధికారులు మేము వేడుకుంటా ఉన్నాం. ఇది తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించే వరకు కూడా మా పోరాటం కూడా కొనసాగుతుందని చెప్పని యూనియన్ నేతలు చెప్తూ ఉన్నారు. రైట్ శివకుమార్.